నమస్తే, నా పేరు సుశీల. వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిడెడ్ విద్యా సంస్థను కాపాడేందుకు అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని అన్న నారా లోకేష్. పెనుగొండ మున్సిపాలిటీలో 20 వార్డులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నారా లోకేష్ కాన్వాయ్ ని అడ్డుకున్న సింగనమల టీడీపీ నేతలు ఇన్ఛార్జిగా బండారు శ్రావణినే కొనసాగించాలని డిమాండ్. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అధికారులు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైం సెటిల్మెంట్, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల నిర్మాణం తదితర పథకాలపై సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ Volunteers cadre strength is 21,346 sir, out of which actually we are in the highest dependency sir regarding volunteers. 1,052 we have recently given notification, we are filling them sir. Almost 171 are pending sir, that we are filling, and meanwhile another 172 have added sir, so it is totally coming to 343 sir. This will fill this month sir. జైన్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్లు సిరి, హౌసింగ్ జాయింట్ కలెక్టర్లు నిశాంతి, గంగాధర్ గౌడ్, సబ్ కలెక్టర్ నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ్, హౌసింగ్ పీడీ కేశవనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న సంపూర్ణ లేహర్ పథకం కింద మొన్న కేబినెట్ లో 16 సెప్టెంబర్ ఇది అప్రూవ్ చేశారు. ఇది చాలా మంచి పథకం. దీనికి ఉద్దేశం ఏమంటే దాదాపు 52 లక్షల మందికి సంపూర్ణ హక్కు ఇవ్వాలి. వాళ్ళు లేహం పైన ఏమైతే ఇల్లు గతంలో వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు పైన కొన్ని లోన్స్ ఉండేది హౌసింగ్ కార్పొరేషన్లో, వాళ్ళు డాక్యుమెంట్స్ అంతా మన దగ్గర ఉండేది. దీంట్లో వాళ్ళు ఏమైనా అప్పు ఇవ్వాలి అంటే, మార్టిగేజ్ చేయాలి అన్న, సేల్ కానీ పర్చేజ్ కానీ గిఫ్ట్ కానీ చేయడానికి వీలుండేది కాదు. దాదాపు ఇప్పటికి 60% మందికి డేటా ఎంట్రీ కూడా, ఇండివిజువల్ ఇంటికి ఇంటి సర్వే చేసి డేటా ఎంట్రీ కూడా పూర్తి చేయడం జరిగింది. అనంతపూర్ జిల్లాలో కూడా దాదాపు 5 లక్షల పైన ఉన్నాయి. 60% వరకు డేటా ఎంట్రీ కూడా అయిపోయినాయి. రేపటి నుంచి ఇంకా అప్రూవల్ చేసి బెనిఫిషరీస్ ముందుకి వస్తే రిజిస్ట్రేషన్ కూడా ఈసారి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పూర్తిగా వేవ్ చేయడం జరిగింది. వాళ్ళకి పూర్తిగా లోన్ వేవర్ జరుగుతుంది. భవిష్యత్తులో అప్పుడు కూడా వాళ్ళకి లోన్ ఉంది మీరు కట్టండి అనేది అడగడానికి వీలుండదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పూర్తి అధికారంతో విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్ లో విత్ నో రిజిస్ట్రేషన్ ఫీజ్ 10 రూపాయలతో చేయడం జరుగుతుంది. చాలా మంచి పథకం ఇది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 21 డిసెంబర్ నాటికి లాంచ్ చేస్తారు. అప్పుడు పెద్ద ప్రోగ్రామ్ పెట్టి ఊళ్ళో ఏ విధంగా పట్టాస్, లాస్ట్ టైం మనం 30 లక్షల పట్టాస్ ఇచ్చాము, అట్లాగే ఈసారి 50 లక్షల మంది మన దగ్గర ఉన్నారు. ఎంతమంది ముందుకి వస్తున్నారు, వాళ్ళు అందరికీ అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఊళ్ళో ఫంక్షన్ పెట్టి 21 డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు మళ్ళీ పండైన వాతావరణంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కోర్టులో కొంత ఇవి తాత్కాలికంగా స్టే ఇవ్వడం జరిగింది. దీనిపైన మనం అపీల్ ఫైల్ చేసాము. డెఫినెట్లీ మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే పేదల కోసం, పేద ప్రజల కోసం మంచి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనకు డెఫినెట్లీ ఫేవరబుల్ ఆర్డర్ వస్తుంది అనేది నమ్మకం ఉంది. దీంట్లో కూడా ప్రోగ్రామ్ చాలా 15,60,000 ఇల్లు సుమారుగా 10,000 లేఅవుట్స్లో మనం ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేయడం జరిగింది. దీనికి మొత్తం కాస్ట్ 28,000 crores, 28,000 కోట్లతో ఇప్పటికి 10,72,000 ఇల్లు గ్రౌండ్ కూడా అయిపోయినాయి. దీంట్లో 2,30,000 ఇల్లు ఈరోజు బేస్మెంట్ అండ్ అబోవ్ లెవెల్కి కూడా వచ్చేస్తున్నాయి. 3ది మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ. మీ అందరికీ తెలిసింది కొత్త పథకం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 2 అక్టోబర్ నాటికి మొదలుపెట్టారు. దీంట్లో సుమారుగా 1,30,000 మంది మనం రిక్రూట్ చేయడం జరిగింది. దీంతో పాటు వాలంటీర్స్ ఉన్నారు 2,60,000 మంది. కాబట్టి ముందు కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాము, దయచేసి వాళ్ళకి ప్రొబేషన్ డిక్లేర్ కోసం ప్రభుత్వంకి ప్రతిపాదన పంపిస్తే ఎంప్లాయీస్కి ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి వీలుంటుంది. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది ప్రపోజల్ రాగానే ఇమిడియట్ గా మనం డిక్లేర్ కూడా చేయడానికి. ఎయిడెడ్ విద్యా సంస్థను కాపాడేందుకు అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని నారా లోకేష్ అన్నారు. జీవో 42ను వారంలోగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం పర్యటనలో ఉన్న నారా లోకేష్
ఎస్ఎస్బిఎన్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిడెడ్ పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులకు మద్దతుగా లోకేష్ పర్యటన సాగింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు చేరుకున్న లోకేష్ కు గుత్తి శివార్లలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్కే ఫంక్షన్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. తమ భవిష్యత్ కోసం ఆందోళనలు చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఈ సందర్భంగా విద్యార్థులు లోకేష్ తో అన్నారు. ఎయిడెడ్ కళాశాల నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వచ్చారని నారా లోకేష్ వివరించారు. ప్రస్తుతం ఎయిడెడ్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పోలీసులు జరిగించకుండా వాళ్ళు విద్యార్థులను గౌరవించి ఎప్పటికీ విద్యార్థుల పక్షాన ఉండాలి, కానీ ఇలా సమయంగా వెళ్ళకూడదు అని నేను కోరుకుంటున్నాను. విద్యార్థుల ముఖాముఖి అనంతరం లోకేష్ ఎస్ఎస్బిఎన్ కళాశాలకు వెళ్లారు. అయితే యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించి తాళాలు వేసిన నేపథ్యంలో అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కళాశాల వద్ద విద్యార్థులతో మాట్లాడిన లోకేష్ దాడి ఘటనపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు కూర్చోబెట్టి మాట్లాడాలా, అలాంటిది లేకుండా ఎప్పుడు లేని విధంగా మీరు కాలేజీలోకి ప్రవేశపెట్టారు. మీరు కాలేజీలోకి వెళ్ళి ఈరోజు విద్యార్థులు ఈడ్చుకొచ్చి బయటకు తీశారు. ఏ వ్యవస్థ కొత్త వ్యవస్థ కాదండి. 1854లో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వుడ్స్ కమిషన్ అని ఏర్పాటు చేశారు. ఒక మంచి చదువు అందించాలి, బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి మెరుగైన చదువు అందించే లక్ష్యంతో ఆనాడు ప్రైవేట్ దాతలు తీసుకొచ్చారు. వారి దండగా నిలబడడానికి ప్రభుత్వమే ఆనాడు పెద్ద ఎత్తున ఏది వాళ్ళకి నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి చూస్తే ఏసీ కాలేజ్ గుంటూరులో ఉంది, అది 1885లో స్థాపించారు. లోయలా కాలేజ్ ఉంది. ఇంకో పక్కన మన ఎస్ఎస్బిఎన్ కాలేజ్ 1944లో ఆదినారాయణ గారు ఒక పెద్ద స్థాపించారు. రాయలసీమ ప్రాంతంలో విద్యార్థులు ఇబ్బంది పడకూడదు, వారికి అందరూ నిలబడాల లక్ష్యంతో ఎస్ఎస్బిఎన్ ఆయన ప్రారంభించారు. ఒకసారి మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ కళాశాల నుంచి అనేక మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వచ్చారు. పెనుగొండ మున్సిపాలిటీలో 20 వార్డులకు 20 వార్డులు గెలుస్తామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో పెనుగొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. వార్డులో వైసీపీ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. ఇంటింటా తిరుగుతూ వైసీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు అన్ని ఒక్కటై వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేనన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెనుగొండలో అత్యధిక మెజార్టీతో అభ్యర్థులు గెలుస్తున్నారన్నారు. ఈ నెల 15వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 20 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, అభివృద్ధి చేసే జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారా, అబద్ధపు హామీలు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తారా అని. ఈరోజు మీరు గమనిస్తే 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా వెనకబడిపోయారు, అన్ని రకాల ఇబ్బందులు అనుభవించారు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, 2014లో కూడా ఏదో ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇద్దాం అనే దాంతోనే ఓట్లేశారు. కానీ ఎక్కడే కానీ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చిన్న మాట, రైతులకు రుణమాఫీ చేస్తాను అని అంటే రాష్ట్రంలో 150 సీట్లు అప్పుడే గెలిచిండేవాళ్ళు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కలిసి ఏకమై వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని
ఒక చిన్న కౌన్సిలర్ కూడా మాది పోదు ఎక్కడే కానీ చెప్తా ఉన్నాను. 100% వచ్చే 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు గెలవబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు అందరికీ ఇల్లు కట్టించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. అదేవిధంగా మన మున్సిపాలిటీ పరిధిలో కూడా మన శంకరన్న కూడా అందరికీ సాయం చేస్తూ ముందరికి పోతా ఉన్నారు. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పెనుగొండ నియోజకవర్గంలోని 20 వార్డులు గెలవబోతున్నాం. అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ గెలవబోతున్నా తెలియజేసుకుంటూ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజలకు మంచి చేయకపోగా అప్పులు చేసిపోయారని అన్నారు. ఇప్పుడిప్పుడే సీఎం జగన్ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని, పెనుగొండ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ స్కీమ్ కూడా ఈరోజు లేదు. అవన్నీ తాత్కాలిక స్కీమ్స్. ఈరోజు మన డ్వాక్రా మహిళలకు మన అందరినీ మొత్తం మోసం చేశారు. 86,750 కోట్ల రూపాయలు 86,756 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారు దమ్మిడీలే. అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ 20,000 కోట్లు మాఫీ చేస్తారని వాళ్ళకు దమ్మిడీలే. గోల్డ్ లోన్స్ అన్ని అక్క చెల్లెలందరికీ ప్రామిస్ చేశారు. అక్క, అమ్మ, చెల్లెలు మీ నగలన్నీ నడుచుకుంటా వస్తాయి, మీ ఇంటికి మీరు ఎన్నికలని మీరు పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకోవాల్సి చాలా హ్యాపీగా ఉంటుంది చెప్పడం జరిగింది. అది కూడా ఏమీ జరగదు. అన్ని ఉత్త కూతురు కూసేది అని ఎందుకంటే మన గాంధీక భాషలో చెప్పాలంటే అన్ని ఉత్త కూతురు కూసేది. 14 లక్షలు ముందు ఉత్త కూతురు కూసి ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే సమస్య కనుక మనకు ఈ 19-20 వార్డుల్లో అంటే పెనుగొండ నగర పంచాయతీ ఎలక్షన్స్ 15వ తేదీ ఉన్నాయి. అందరూ కూడా విరివిగా ఓటింగ్లో పాల్గొని మీ ఓటు వేయించి అఖండ మెజార్టీ చేకూరుస్తారని సంజీవమ్మ గారిని, భాస్కర్ నాయక్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం శంకర్ నారాయణకు బహుమతి అయ్యాలి. పెనుగొండ మున్సిపాలిటీ అభ్యర్థిగా శంకర్ నారాయణ అన్నగారు నన్ను 3వ కౌన్సిలర్గా నాకు అవకాశం ఇచ్చిన అన్నగారికి, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే. మన ఇది వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ఇది కంచుకోట లాంటిది. ఈ కంచుకోటని బద్దలు కొట్టి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలి. ఇంకోటి అభివృద్ధి పదంలో నిలుపుతానని మీకు అందరికీ వాగ్దానం చేస్తున్నాను. ఈ సిమెంట్ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, నవరత్నాలు అయితేనేమి, రైతు భరోసా ఏమి, సచివాలయం అయితేనేమి 104, 108 ఇట్లా సేవలన్నీ అందుతున్నాయి. మన వెంకటరెడ్డిపల్లి ప్రజలకే కాకుండా మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకొని మీరు కూడా నాకు ఓటేసి గెలిపించాలని, అఖండ మెజార్టీతో గెలిపించి ఈ కౌన్సిలర్ 3వ అభ్యర్థిగా నేను గెలిస్తే 20 కౌన్సిలర్లు కూడా గెలిచినట్లే. అన్నగారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకున్నట్ల మంచి మెజార్టీతో గెలిపించి నన్ను కౌన్సిలర్ చేయాల్సిందిగా ఈ వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ఈ కంచుకోట బద్దలు కొట్టాల్సిందిగా మరీ కోరుకుంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సొంత పార్టీ నుంచి సెగ ఎదురైంది. ఆర్కే ఫంక్షన్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి అనంతరం ఎస్ఎస్బిఎన్ కళాశాల వద్దకు వచ్చారు. అయితే సింగనమల ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు లోకేష్ కాన్వాయ్ కి అడ్డు తగిలారు. ఇటీవల సింగనమలలో 2-మెన్ కమిటీ ఏర్పాటుపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ జిల్లాకు రావడంతో ఎస్ఎస్బిఎన్ కళాశాల వద్దకు రాగానే అడ్డు తగిలారు. 2-మెన్ కమిటీని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తో పాటు మరికొందరు నేతలు వారిని వారించే ప్రయత్నం చేశారు. అతి కష్టం మీద లోకేష్ కాన్వాయి అక్కడి నుంచి ముందుకు కదిలింది. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గతంలో వీరప్పన్ చేతిలో అసువులు బాసిన అటవీ అధికారి శ్రీనివాసులు మరణ త్యాగాన్ని స్మరించుకుంటూ నవంబర్ 10న అటవీ శాఖ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అటవీ శాఖ కార్యాలయంలో పెనుగొండ అటవీ అధికారి శామ్యూల్ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. అమరవీరుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 మంది అధికారులు వీరమరణం పొందారన్నారు. ఇక నుంచి ఒక్క మరణం కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వన్యప్రాణులు, అటవీ సంపదను కాపాడటంలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు
మేము రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకున్నాము. ప్రతి సంవత్సరము నవంబరు 10వ తారీఖున రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవాన్ని, అదేవిధంగా సెప్టెంబరు 11వ తారీఖు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ యొక్క రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవాన్ని మన రాష్ట్రానికి చెందిన పందిళ్ళ శ్రీనివాస్ రాజమండ్రి వాస్తవ్యులు ఐపీఎస్ ఆఫీసర్ను అతి దారుణంగా వీరప్పన్ గారి చంపడం జరిగింది. ఆయనను స్మరించుకుంటూ మన రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము నవంబరు 10వ తారీఖున. ఈ యొక్క అటవీ అమరవీరుల నంబరు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో 19 వరకు ఉంది. ఈ నంబరు ఇంకా పెరగకూడదని, దానికి సిబ్బంది తగు జాగ్రత్తలతో వారి డ్యూటీలు చేస్తూ వారి ప్రాణాలను కాపాడుకుంటూ అదేవిధంగా అటవీ జంతు వృక్ష సంపదను కాపాడాలని ఆశిస్తున్నాను. స్మగ్లర్ల గురించే కాకుండా అడవిలో ఈ వన్యప్రాణులు ముఖ్యంగా ఎలుగుబంట్ల ద్వారా ఎక్కువగా అటాక్స్ జరగడం జరుగుతుంది. అవి వన్యప్రాణులు కాబట్టి వాటి మూమెంట్లో మేము తారసపడినప్పుడు అవి విధిలేని పరిస్థితుల్లో అటాక్ చేయడం జరుగుతుంది. వాటి మూమెంటు కలవకుండా జాగ్రత్తగా ఉండి మన యొక్క ప్రాణాలను కాపాడుకుంటూ అదేవిధంగా మన యొక్క అటవీ సంపదను కాపాడవలసిందిగా ప్రతి ఒక్క సిబ్బందిని కోరుచున్నాము. అటవీ అమరవీరుల సంవత్సరం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయుధారోగ్యాలు దయచేసి వారి లేని లోటు తీర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అనంతపురం దాడి ఘటనను సీఎం ఖండిస్తారా లేదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరించడం సబబు కాదని తెలిపారు. ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల రద్దు జీవోను ఉపసంహరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాళ్ళ కాలేజీలో వాళ్ళు అక్కడ బయట కూర్చొని పెంచిన ఫీజులు మేము కట్టలేమంటే అది తప్ప అని నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎస్ఎస్బిఎన్ కాలేజీలో ఏదైతే జరిగిందో దాన్ని మేము ఖండిస్తామా లేదా అని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఉండి అడుగుతా ఉన్నాం. మేము మిగతా రాజకీయాలు మాట్లాడుతున్నా పైగా ఆయన కూడా సురేష్ మంత్రి గారు అంటా ఉన్నారు ఈ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తా ఉన్నాయి, తెలుగుదేశం వాళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారని. విశాఖపట్నంలో, కాకినాడలో, గుంటూరులో, అనంతపురంలో, చివరి కడపలో విద్యార్థులందరూ ఎందుకు రోడ్డెక్కుతా ఉన్నారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నారు. అందుకోసమే మన విద్యార్థి సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, టిడిఎస్ వాళ్ళు అందరూ కూడా విజయవాడలో ఆదిమూలం సురేష్ కూడా మంట పెట్టారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఓం శాంతి నూతన రాజయోగి భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాపిత బ్రహ్మకుమారి పూజ్యులైన రాజయోగి హుబ్బీలు నుంచి డాక్టర్ బసవరాజ్ రాజా ఋషి, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై ప్రదీప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రజలందరూ చెడు అలవాట్లను మానేసి రాజయోగి భవనం ఓం శాంతి నిలయానికి వచ్చి ధ్యానం చేసి ఉన్న చెడు అలవాట్లను దూరం చేసుకోవాలని అన్నారు. మనిషి మంచి సంస్కారం మనుగడ సాగించాలని, ఖర్చు లేకుండా ఈశ్వర విశ్వవిద్యాలయానికి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వచ్చి ఈశ్వర బ్రహ్మపుత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు. కుల మత భేదం లేకుండా ఎవరైనా రావచ్చని, దేశానికి వెన్నెముక అయిన రైతుని మనం గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అపన్న ఆచారి, ఆదోని రాయచోటి స్వామీజీలు, వైఎస్ ఎంపీపీ బుజ్జి, సర్పంచ్ పాల్ దినకర్, ఉప సర్పంచ్ తిక్కయ్య, వడ్డే రాముడు, బ్రహ్మకుమారులు పాల్గొన్నారు. డబ్బులిచ్చి చెడు మార్గంలో నడవడానికంటే మనకున్న సమయాన్ని ఒక అర్ధ గంటనో 20 నిమిషాల్లో వచ్చి మన ఓం శాంతి నిలయంలో మనం గడపగలిగితే రోజు రోజు మనలో అంటే తప్పటడుగులు వేస్తున్న మనతో ఎవరైనా కానీ మనమంతా కూడా మంచి మార్గంలో నడవడానికి ఒక వేదిక మన అవతారంలో ఏర్పాటు చేసినారు. కాబట్టి అది ఆ భగవంతుని యొక్క కృపతోనే ఇక్కడ ఈరోజు
ఆ నిలయం ఇక్కడ ఏర్పాటైందనే విషయాన్ని ఈ వేదికగా మిమ్మల్ని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి ఆ విలువైన సమయాన్ని మనకు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ సమయంలో వచ్చి వాళ్ళు చెప్పే మంచి మార్గంలో నడుచుకొని మన భవిష్యత్తుని పూలబాటుగా మార్చుకోవాలని భగవంతుని ధ్యానంలో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.